హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మొబైల్ కేర్ ఎక్స్పర్ట్. ఈరోజు చూడొచ్చు మన దగ్గర 14 Pro Max అనేది రావడం అనేది జరిగింది. ఇది వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ క్రాక్ ఉందన్నమాట. అయితే ఇది ఫ్రంట్ గ్లాస్ ఎలా రీప్లేస్మెంట్ చేస్తామో మీకు ఈ వీడియోలో చూపిస్తాం. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్మెంట్ చేయాలి అంటే మనము కింద ఈ స్క్రూలు 2 ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. అయితే మీరు చూడొచ్చు ఎలా ఓపెన్ చేస్తున్నామో డిస్ప్లే. చూడండి, ఇది లైట్గా లిక్విడ్ అనేది మనము వేసుకొని ఫ్రేమ్ నుంచి అయితే డిస్ప్లేకి వేరు చేయాలి అనమాట. చూడండి, ఇప్పుడు ఫ్రేమ్ నుంచి డిస్ప్లేకి వేరు చేస్తున్నాం. ఈ చేసే విధానంలో చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే మీకు దీని ట్రిక్స్ తెలిసి ఉండాలి, లేదంటే మీ డిస్ప్లే లైన్స్ కూడా రావచ్చు. డిస్ప్లేలో లైన్స్ రావడం వల్ల డిస్ప్లే డ్యామేజ్ కూడా అవ్వచ్చు. ఇది డిస్ప్లే వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల మనము ఓన్లీ గ్లాస్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు మీకు మొత్తం వీడియో అనేది చూపిస్తాము. చూడండి, ఇప్పుడు మనము ఫ్రేమ్లోకి వెళ్ళి అయితే బయటికి తీసేసాం. దానిది పైన పట్టి ఉంటుంది, సెన్సార్ పట్టి, దాన్ని కూడా రిమూవ్ చేసేయాలి జాగ్రత్తగా. అయితే ఇప్పుడు గ్లాస్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం. చూడండి, ఇది గ్లాస్ రీప్లేస్మెంట్. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ వీడియో చూసి కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు వీడియో చూసి కూడా చేయలేకపోతే మన స్టోర్కి విజిట్ అయ్యి మీరు ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ మొబైల్ షాప్ ఉంది. ఐఫోన్స్ కర్వ్ గ్లాస్ రీప్లేస్మెంట్ మీరు చేయలేకపోతే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. చూడండి, ఎంత జాగ్రత్తగా వైర్ అనేది నడిపించాలి. వైర్ వచ్చేసి చాలా థిక్నెస్ అనేది ఉండొద్దు. 0.3 వైర్ అనేది వాడుతున్నాం. చూడండి, ఇది ఎలా గ్లాస్ని రిమూవ్ చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే మీ డిస్ప్లే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడైతే మన డిస్ప్లే హెవీ గ్లాస్ అనేది హెవీ బ్రేక్ ఉండడం వల్ల దాని మీద టేప్ అనేది వేసుకొని మనం తీస్తున్నాం. చూడండి, వైర్ అనేది ఎలా నడిపిస్తున్నాం చూడవచ్చు. మీరు కూడా ఐఫోన్లో కానీ ఐఫోన్ ఎక్స్కి వెళ్ళి 15 Pro Max వరకు మీరు గ్లాస్ రీప్లేస్మెంట్ చేయలేకపోతున్నారంటే మీరు మన స్టోర్కి కూడా విజిట్ అయ్యి ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఇవ్వండి, చూడండి ఎంత స్లోగా చేస్తున్నాం. ఇది వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఉంటుంది, అంత సేఫ్ వీడియో మనం పెట్టలేదు. ఇవన్నీ చూడండి, గ్లాస్ అనేది ఇప్పుడు రిమూవ్ అవుతుంది. ఇది చాలా ఎక్కువ బ్రేక్ ఉంది, దానివల్ల టైం పడుతుంది. చాలా మెల్లగా చేయాలి వర్క్ అనేది. ఎంత మెల్లగా చేస్తే అంత బాగా ఫినిషింగ్తో వర్క్ అవుతుంది. డిస్ప్లే అనేది మీది డ్యామేజ్ అవ్వదు. చూడండి, ఇది మొత్తం గ్లాస్ అనేది రిమూవ్ అయిపోయింది. చూడండి, ఇంకా కొంచెం ఉంది గ్లాస్ అనేది వచ్చేస్తున్నాడు మనోడు. ఇప్పుడు గ్లాస్ అనేది డివైడ్ చేసేసాం. మన వీడియోస్ మీరు చూస్తుండండి. ఇగోండి, డిస్ప్లే వేరైపోయింది, గ్లాస్ వేరైపోయింది. గ్లాస్ కూడా హెవీ మంచిగానే డ్యామేజ్ ఉండే, చాలా ఎక్కువ డ్యామేజ్ ఉండే. ఇప్పుడు దీనిపైన గ్లూ ఉంటుంది, ఆ గ్లూకి రిమూవ్ చేస్తున్నాం. ఇది గ్లూ రిమూవ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఇందులో లైన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. చూడండి, ఎంత మెల్లగా చేస్తున్నాడు మనోడు. పర్ఫెక్ట్గా గ్లూ అనేది రిమూవ్ చేయాలి. కొత్త గ్లాస్ పెట్టడానికి మళ్ళీ ఓసిఏ గ్లాస్ వస్తుంది, ఓసిఏ గ్లాస్ వేస్తాము. చూడవచ్చు, ఈ లెన్స్ దగ్గర చాలా జాగ్రత్త చేయాలన్నమాట, లేదంటే మన డిస్ప్లేలో లైన్ డాట్ అలా ఏమైనా రావచ్చు. ఇప్పుడైతే మనది డిస్ప్లే గ్లూ కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు డిస్ప్లే నుంచి రింగ్కి సపరేట్ చేస్తున్నాం. సపరేట్ అయిపోయిన తర్వాత చూడొచ్చు, గ్లూ అనేది ఇంకా కొంచెం గ్లూ ఉంది కదా, ఆ గ్లూని మనం రిమూవ్ చేస్తున్నాం. ఎలా రిమూవ్ చేస్తున్నాం చూడొచ్చు. మన వీడియోస్కి అయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇట్లానే డైలీ మనం వీడియోస్ పెడుతుంటాం. మన వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు, లేదంటే మీరు వీడియో చూసి కూడా నేర్చుకోలేకపోతున్నారంటే మన ట్రైనింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు మన ట్రైనింగ్లో పర్ఫెక్ట్గా ఎడ్జ్ గ్లాస్ రీప్లేస్మెంట్, ఐఫోన్ ఎక్స్కి వెళ్ళి 15 Pro Max వరకు ఎలా గ్లాస్ రీప్లేస్మెంట్ చేయాలి పర్ఫెక్ట్గా నేర్పిస్తాం. ఇవ్వండి, చూడొచ్చు, గ్లూ అనేది మొత్తం సపరేట్ అనేది చేసేసాం. లాస్ట్ ఫైనల్ టచ్అప్ అనేది ఫాల్కాన్తో ఇవ్వాలి. డస్ట్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం గ్లాస్ విత్ ఓసిఏ గ్లాస్ అనేది వాడుతున్నాం.
చూడండి గ్లాస్ క్వాలిటీ అనేది మంచి క్వాలిటీది వాడాలి మీరు. చూడండి ఇప్పుడు గ్లాస్ అనేది ఎగ్జాక్ట్గా మనము పెడుతున్నాం. చూడండి పర్ఫెక్ట్గా పెట్టేశాం. ఇప్పుడు మిషన్లో మనం ప్రెస్ అనేది చేయాలి. మిషన్ YMJ మిషన్ ఉంది చూడొచ్చు. ప్రెస్సింగ్లోనే ఒక్క బబుల్ కూడా రాలేదు. బబుల్ మిషన్లో వేసాము ఏమైనా బబుల్స్ ఉంటే పోవడానికి. దాని తర్వాత మనం పైన UE దాంట్లో పెడుతున్నాం. ఇవ్వండి ఒక్క బబుల్ కూడా రాలేదు. ఫినిషింగ్ అనేది ఇది గ్లాస్ రిప్లేస్మెంట్ అయిందా అని కూడా గుర్తుపట్టలేనంత ఫినిషింగ్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మీది కూడా ఐఫోన్లో 14 Pro Max కానీ 15 Pro Max కానీ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ పగిలి ఉన్నా, బ్యాక్ గ్లాస్ పగిలి ఉన్నా, ఎడ్జ్లో ఫ్రంట్ గ్లాస్ ఎడ్జ్ గ్లాస్ రిప్లేస్మెంట్ చేయించుకోవాలనుకున్నా, ఫోల్డ్లో ఫ్లిప్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన స్టోర్కి అయితే విజిట్ అవ్వచ్చు. చూడండి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ రింగ్ని పాత రింగ్ని అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గమ్ అనేది మనము లైట్గా గమ్ అనేది పెట్టాలి. చూడండి గమ్ ఎలా పెడుతున్నాడో. మీది కూడా ఐఫోన్ ఫ్రంట్ గ్లాస్ పగిలినా, బ్యాక్ గ్లాస్ పగిలినా మన స్టోర్కి అయితే విజిట్ అవ్వచ్చు. చూడండి ఇప్పుడైతే రింగ్లో ఫిట్టింగ్ అనేది చేసేసాం ప్రాపర్గా. రింగ్లో ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎయిర్ స్పీకర్ సెన్సార్ పట్టి కూడా మనం ప్రాపర్గా ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు అయితే ఇది డిస్ప్లే అయితే ప్రాపర్లీగా వర్కింగ్ అయిపోయింది. మొత్తం ప్రాపర్లీ గ్లాస్ చేంజ్ అయిందా అని కూడా గుర్తుపట్టనట్టు అంత మంచి ఫినిషింగ్తో వర్క్ అవుతుంది. మీది కూడా ఏమైనా ఫోన్లో ప్రాబ్లం ఉన్నా మన స్టోర్కి విజిట్ అవ్వండి. కొరియర్ కూడా పంపించవచ్చు. ఒకవేళ మీరు చేయలేకపోతున్నారు అనుకుంటే చాలా దూరంకి వెళ్ళి ఉంటే మన ట్రైనింగ్ని కూడా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మొత్తం ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది. యాపిల్ లోగో కూడా వచ్చేసింది మనకి. మొత్తం డిస్ప్లే అనేది ఓకే అయిపోయింది. మీది కూడా ఏమైనా ఫోన్లో ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్ అవ్వండి.